వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైనటువంటి ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన బంగారం ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు. గత నవంబర్ నెలలో 17 కిలోల బంగారం బ్యాంకు నుంచి చోరీకి గురైన పరిస్థితి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులకు బంగారం విలువ చూసి తరుగు తీసేసి దానికి ఎంత విలువ అవుతుందో ఆ విలువనంతా డబ్బు రూపంలో చెల్లిస్తామని బ్యాంకు అధికారులు చెప్తున్నప్పటికీ పూర్తిగా తమను బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆ బంగారానికి సంబంధించినటువంటి ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు సంబంధించినటువంటి బంగారం పోయిన పక్షంలో ఆ బంగారానికి సంబంధించినటువంటి విలువను మార్కెట్ విలువ ఆధారంగా వెంటనే తక్షణమే చెల్లించాలని ఆ ఖాతాదారులంతా కూడా డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మొగుళ్ళపల్లి మండలం అంకుచాపూర్ గ్రామంలో చలివాగు నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అంకుషాపూర్ గ్రామం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు సంబంధించినటువంటి దత్తత గ్రామంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే అంటే 4-5 రోజుల్లో చలివాగు నుంచి నీళ్లు విడుదల చేయకపోతే తమ పంటలన్నీ పూర్తిగా ఎండిపోతాయని చావే చిరంజమని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండలం పొగళ్లపల్లి కొత్తపల్లి మార్గం మధ్యలో కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జి పనులు గత సంవత్సర కాలంగా నత్తనడకన కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పక్కనే మట్టి రోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ మట్టి రోడ్లో అనేక వాహనాలు కూడా దిగబడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా ఓ ఆర్టీసీ బస్సు అందులో దిగబడడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఏదో వాహనం ఆ మట్టిలో కూరుకుపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగారం మండలం ముళ్ళకట్ట గోదావరిలో వేల సంఖ్యలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను వ్యాపారులు పడేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు స్థానిక ప్రజలు అందులో ఉండేటువంటి చేపలు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళ కలేబరాలు తినడం వల్ల తమకు ఆ వ్యాధి సోకే అవకాశం ఉందని భయపడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు భక్తులు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు గోదావరికి సంబంధించినటువంటి అధికారులతో ఆ గోదావరిలో ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.